గత 2 రోజుల నుండి ఏదైతే 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇష్యూ అయితుందో సార్, దాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిందని చెప్పేసి వైసీపీ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు సార్. అయితే అది కేవలం త్వరితగతిన పూర్తి చేయడానికి మాత్రమే మేము ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాము. దానికి పైన మొత్తం కమాండింగ్ మొత్తం ప్రభుత్వాందే ఉంటుందని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది సార్. మొత్తం ఈ వ్యవహారం అసలు ఎలా చూడొచ్చు సార్? దీన్ని ప్రైవేటు పరణ చేస్తే నిజంగా పేద విద్యార్థికి వైద్య విద్య అనేది అందుతుందా? లేదంటే వారికి ఖచ్చితంగా ఏదైతే అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్ళిన ఆ పేద సామాన్యులకి ఖచ్చితమైన వైద్యం అందుతుందంటారా సార్? ఇప్పుడు ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటానే ఒక ఎడ్యుకేషనే కాదు, దానికి అనుబంధంగా హాస్పిటల్ కూడా ఉండాలి. అవును సార్. ఎందుకంటే పేషెంట్ను 4వ సంవత్సరం నుంచి మెడికల్ విద్యార్థి పేషెంట్ను చూడాల్సింది ఉంటుంది. చూసేటప్పుడు ఆయనకు పేషెంట్లు ఉండాలి కదా, ఉంటే కదా పేషెంట్ని చూసి ఎగ్జామిన్ చేసేది, తర్వాత ప్రొఫెసర్ ఏమైనా డౌట్ ఉంటే తీర్చేది ఆయన ప్రొఫెసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. మెడికల్ సైడు, సర్జికల్ సైడు, అన్ని శాఖలు ఉంటాయి. ఈఎన్టీ, కంటికి అన్ని శాఖలు ఉంటాయి. మరి ఈ ప్రైవేట్కు ఇచ్చినప్పుడు అటువంటి హాస్పిటల్ ఉండే ఫెసిలిటీస్ ఉండే వాళ్ళకే ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ రెండోది పేదవారు అని అంటున్నారు. పేదవారికి అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎలాగా ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని ఎగ్జామినేషన్ పెడుతున్నారు. ఆ ఎగ్జామినేషన్లో వాళ్ళకు రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళకు పేదవారికి వస్తాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు అంటే డొనేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం డబ్బులు ఉన్నవారే చదవగలరు. గతంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి కదా, ఇవి కూడా ప్రైవేట్ కాలేజీలు మేము చదువుకునేటప్పుడు కూడా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజీ అని కాకినాడలో ఒకటి ఉన్నాయి. తెలంగాణలో కాకతీయ మెడికల్ కాలేజీ అని వరంగల్లో ఉన్నాయి. 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కర్ణాటకలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలే ఉన్నాయి. వాస్తవానికి చెప్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించుతున్నారు కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండేందువల్ల పేదవారికి విద్య అవ్వదు అది ఇదేమి. వాళ్ళు గతాన్ని ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆయన మెడికల్ విద్యార్థిగా ప్రభుత్వ వైద్య కళాశాలలో చదవలేదు. గుల్బర్గా అని ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉండేది. గుల్బర్గాలో చదివాడు. అది ప్రైవేట్ మెడికల్ కళాశాల. గుల్బర్గాలో చదివారు. 1 ఇయర్ ఔషధ్యంచి మాత్రం తిరుపతిలోనేమో చేసిండాల. ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే చదివారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే చదివి డాక్టర్ అయినాడు కూడా. అటువంటి పరిస్థితులు ఉంటాయనుకోండి, కాదని నేను. కాకపోతే వైద్య విద్యను అభ్యసించేదానికి, ఉన్నత చదువులు వెళ్ళేదానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమవుతుందని అంటే చాలామంది విద్యార్థులు ఇక్కడ ప్రైవేట్గా చదవాలనుకునే సీట్లు లభ్యం కాక ఉక్రెయిను, ఫిన్లాండు రకరకాలుగా విదేశాలకు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకు. అదే ఇక్కడ ఉన్నాయంటే తక్కువ. కాకపోతే వైద్య కళాశాల ఇచ్చినప్పుడు వాళ్ళకు తగిన హాస్పిటల్ ఉందా లేదా అనేది చూడాల్సింది ఉంటుంది. చూస్తేనేమో ఇబ్బంది ఉండదు. రెండోది ఏమిట్రానంటే మేము అనాటమీ చదువుతాం. అనాటమీ చదివేటప్పుడు మేము ఉన్నప్పుడైతే మేము బాడీని అంతా డిసెక్ట్ చేసి చూసేవాళ్ళం. లింబు, లోయర్ లింబు, కాలు అంటే లోయర్ లింబు, అబ్డామిను, థొరాక్స్, హెడ్ అన్నీ డిసెక్షన్ చేసి చూపించేవాళ్ళు 1.5 year అనాటమీలో.
ఓకే సార్. అవి ఉండాలని అంటే కొంచెం పెద్ద మెడికల్ హాస్పిటల్ ఉండాలా, బాడీస్ లభ్యం కావాలా, ఆ, అవి ఫెసిలిటీ క్రియేట్ చేయాలంటే అనాటమీ డిపార్ట్మెంట్ ఉండాలా, బాడీస్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ ఉన్నప్పుడు ఇస్తే ఇబ్బంది లేదు. ఇంకా పేద విద్యార్థుల అని అంటే అక్కడ చదివే అవకాశం ఉండదు పేదలకు. డొనేషన్ కట్టిన వారికే అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులకు అనేది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి Yes, కదా, కావాల్సిన గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, దానికేం ఇబ్బంది లేదు పేద విద్యార్థులు. ఎస్ సార్. ఇది ఎవరన్నా డబ్బు ఉండి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోకుండా మన దేశంలోనే చదువుకునే అవకాశం కలుగుతుంది. అదైతే కలుగుతుంది, మంచి జరుగుతుంది. ఓకే సార్. ఇంకా విదేశాలకు వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, వాళ్ళకు ఆదాయం వస్తుంది. దాని బదులు మన దేశ సంపద మనకే ఉంటుంది, ఎస్ సార్. అందులో తప్పేం లేదు. ఓకే సార్.